అంటే అసలు టెన్షన్ మన సిగ్గు ఎక్కువ. యాక్చువల్లీ నెల రోజుల క్రితం అనమాట జెరీస్ గాట్ టాలెంట్ అనేది మెయిల్ వచ్చిందని మా వెంకీ ఒకడు చెప్తే అర్థం చేసుకోడు. బ్రో జెరీస్ గాట్ టాలెంట్ అనేది మెయిల్ వచ్చిందో నువ్వు ఖచ్చితంగా చూపించాలి బ్రో అంటాడు. అరే ఏంట్రా చూపించేది అంటే నీ టాలెంట్ చూపించాలి బ్రో అంటాడు. సర్లే అని చెప్పేసి ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఉన్న ధైర్యాన్ని 19th ఫ్లోర్ దాకా తీసుకొచ్చి పేరు ఇచ్చారు అనమాట. అది కాస్త క్యాన్సిల్ అయింది. అదేదో పాటతో తీగ ప్రోగ్రామ్ పెట్టారు. సో సర్లే అలాగే క్యాన్సిల్ అయిపోయింది కదా, అదైనా ఏదో ఒకటి పాడదామని చెప్పేసి ట్రై చేద్దాం అనుకుందాం అనమాట. మనం అసలు బాత్రూమ్ సింగర్ కదా, అయినా ఎందుకైనా వచ్చింది, ఎందుకైనా బెటర్ అని చెప్పేసి అలా వాష్రూమ్కి వెళ్ళి రికార్డింగ్ పెట్టుకుంది మన వాయిస్ మనమే. ఆ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నా వాయిస్ మీద నాకే అసహ్యం వేసింది. అది వింటే మీరు అంతా ఏమైపోతారని చెప్పేసి బాగా వేసింది. ఆ తర్వాత నేను ఏం చేస్తానని చెప్పి భయం వేసింది. సో ఇదంతా మాకు అనవసరం అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి ఇంకో డేట్ పెట్టారు. ఆ డేట్ కూడా మళ్ళీ క్యాన్సిల్ చేశారు. దీని దెబ్బకి పర్ఫార్మెన్స్ చేద్దాం ఉన్న మూడు ఉత్సాహం అన్నీ సర్వనాశనం అయిపోతాయి అన్నమాట. సో లాస్ట్కి ఈరోజు జరుగుతుంది. సో చిన్న డిస్క్లైమర్, ఇందులోని పాత్రలు గిన్నెలు సందర్భాలు సన్నివేశాలు సంఘటనలు చాలామందిని ఉద్దేశించినవి. ఎవరు మనోభావాలైనా దెబ్బతింటే మంగళవారం మధ్యాహ్నం నా దగ్గర కనిపిస్తే బార్లో కూర్చొని బాధపడతాను. సో ఇప్పటికీ అనుకుంటా ఉంటాడు, మన ఫ్రెండ్లీ ఐటీ టీం వసంత్ ఉన్నాడు కదా, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనమాట, అనుకుంటా ఉంటాడు వీడు బాధ ఏంట్రా బాబు అని. ఆడిగా వస్తాను భయ్య, అక్కడికి వస్తాను చెప్పు. సో అందరికి వినిపిస్తుంది కదా, అన్నా వినిపిస్తుందా, బాబా వినిపిస్తుందా, వినిపిస్తుందా? ఓకే. సో నా బాధ ఏంటంటే ఈ మధ్య పెళ్ళిళ్ళను పెట్టాలను దినాలను తద్దినాలను పండుగలను పప్పాలను వీకెండ్స్ ఊర్లోకి వెళ్తుంటాయి కదా, వెళ్తే బస్సులో నుంచి అడుగు బయట పెట్టి పెట్టగానే అరే ఏంట్రా సంగతి ఎలా ఉన్నావు అంట మానేసి అరే ఏంటి పెళ్ళి ఎప్పుడు అని అడగడం స్టార్ట్ చేశారు. అది భయ్యా 90s 30+ అన్మ్యారీడ్ ఇదే పెద్ద దరిద్రాలు అనుకుంటే ఇంట్లో పట్టని ఇంకో దరిద్రం అదొకటి. సో వాడు నీ పెళ్ళి ఎప్పుడు అని అడగంగానే రివర్స్లో నీ చావు ఎప్పుడో దరిద్రుడా అని అడగాలనిపిస్తుంది. కానీ మనం బేసికల్గా ఇంట్రోవర్ట్ కదా, అనలే. అదే చేసుకుంటారా రా బాబు మెల్లగా అంటాం. వాడు అప్పుడుతో ఆగుతాడా, ఆగడు. శాడిజాన్ అన్నాం, మెల్లగా ఏంట్రా బాబు మెల్లగా. ఆల్రెడీ 30 వచ్చేసింది, ఇంకో 2 ఏళ్ళు పోయిందంటే పెళ్ళికి పిల్లలు కాదు కదా, ఆంటీది కూడా ఎవరు. ఓ మై గాడ్ జిల్లా ఒరే నీకు తన్నారన్న వదిలేదు, ఎప్పుడే వచ్చారు ఇంటికి కాసేపు స్నానం చేసి పడుకుంటాను. సో ఊరికి వెళ్ళినప్పుడు బేసిక్గా ఏదో ఒకటి పండుగలో పబ్బాలు ఉంటాయి కదా, ఈ పెళ్ళిళ్ళలో ఫంక్షన్. సో వెళ్తాం అనమాట. అంటే పిలిచారా లేదని పట్టింపు ఉండదు, ఇంట్లో ఉంటే ఒకటే కూర. అదే పెళ్ళికి వెళ్ళాం అనుకోండి 4-5 రకాలు. సో వెళ్తాం, ఇక్కడ కూడా తగ్గుతాడు ఎవడో ఒక అంటాడు, ఆ ఇంట్లో షేట్ సంగతి బాగుందా అంటాడు. ఎక్కడ పని చేస్తున్నావు, ఇక్కడ జెల్లీస్ అని హైదరాబాద్ మధ్యాహ్నం భోజనాలు బాగా పెడుతున్నాడు. అదేంటి మరి పిల్ల ఎంతమంది అంటాడు, పెళ్ళే కాలేదు మగాడంటే ఈడ ఒకటి పిల్లలు ఎంతమంది. అరే అంకుల్ పెళ్ళే కాలేదు అంకుల్, పెళ్లి కాకుండా పిల్ల కొట్టాను నేను రూపొట్టినా అంట. అలా అదే ఏంటి పెళ్లి కాలేదా ఇంకా నీకు, ఏంటి ప్రాబ్లం ఏంటి లోపం ఏంటంటే అసలే పెళ్లి కాలేదని చెప్పేసి ఫ్రస్ట్రేషన్స్తో ఉంటే ఈడు ఒక లోపం పాపం అని చెప్పేసి మళ్ళీ లేనిపోయిన డౌట్ పడతాడు. అరే లోపం కాదురా, నీతో మాట్లాడాను నేను చేసుకున్న పాపం, ఆ దేవుడు నాకు ఇచ్చిన శాపం అనుకుంటాను అన్నాడు. సో నీకు దండం పెట్టేసి ఎట్లా పక్కకి వెళ్ళిపోతాం. సో ఊర్లో ఉంటాం, బేసికల్గా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఒక్కొక్కరు అడుగుతారు అనమాట, లోకేష్ హైదరాబాద్లో అంటున్నా, పార్టీలు పబ్బులు ఎంజాయ్మెంట్ అంటాడు. ఆడికి ఏం తెలుసు మనం ఏదో పెద్ద హైదరాబాద్లో సుఖపడిపోతున్నాం వాడి ఫీలింగ్ అంత లేదు. ఇక్కడ సోమవారం నుంచి శుక్రవారం దాకా ఎంఎస్ ఎక్సెల్, శనివారం సర్ఫ్ హక్కులు కిస్తులు అంటాడు. అరే బాబు ఇక్కడ హక్కులు కిస్తులు వెళ్ళేవారు బాబు, అన్ని బగ్గులు ఫిక్స్లు అంటాడు. ఎంత చెప్పినా వాడికి అర్థం కాదు. అమ్మ నేను నైట్ నువ్వు 1 దాకా మరి ఇన్స్టాగ్రామ్లో ఉన్నావా అంటాడు. అరే అదేదో నిద్ర పట్టగా ఆ రీల్స్ చూసుకుంటా ఉన్నావురా అంట. అయినా సరే వెండగా భయ్య వాడి బాధ వాడిది.
సో ఇదంతా ఉంటే ఇంకో ఫ్రెండ్ అంటాడు, అరే మామ మజిలీ సినిమాలో సమంత లాగా నేను కూడా ఎవరో సీక్రెట్గా లవ్ చేస్తూ ఉంటారా? ఒరే ఆశకి హద్దు ఉండాలి. దేనికి సిగ్గుండాలి అన్నట్టు. అరే మనం డైరెక్ట్గా అప్రోచ్ అయితేనే చీ కొడుతున్నారు, మళ్ళీ ఇండైరెక్ట్గా మన భర్త మహేష్ బాబు, లోకేష్ బాబు, ఆ లోకేష్ అంటే ఇంకో లోకేష్ ఉంటుంది. సో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట మనకి. అలా కాదండి, మాకు మాత్రం ఉండదు ఫ్రెండ్ అలాగని చెప్పేసి ఉంటుంది. కానీ ఏంటి, ఎంతో ధైర్యం తెచ్చుకొని ఎవరైనా అందమైన అమ్మాయిలు కనిపించారు, హలో హాయ్ హాయ్ బ్రో చెప్పండి బ్రో, అరే బ్రో తప్పితే ఇంకేం ఉండదా? ఇంకా మగాలంటే ఏం పర్లేదు భయ్య, అమ్మాయిలంటే బాగా. సో బేసికల్గా మనం ఎలా అయిపోయిందంటే అబ్బాయి నుంచి అన్మ్యారీడ్కి, అన్మ్యారీడ్ నుంచి బాబాయ్ దాకా వెళ్ళాం. ఇంకా ఎక్కువసేపు ఉంటే మళ్ళీ బాబాయ్ అంటారు అని చెప్పేసి దండం పెట్టేసి ఎక్కడో ఎవరెస్ట్ అంత ఎక్స్పెక్టేషన్స్ తగ్గిస్తాం, లాస్ట్కి ఫారెస్ట్లో పడేస్తాం. సరే అని చెప్పేసి దండం పెట్టేసి పక్కా చేయడం వీళ్ళ దగ్గర కూడా. అయినా సరే ఈ అమ్మాయిల కోరికలు మంచి దారుణంగా తయారయ్యాయి. ఎలాగంటే ఈ నార్త్ సీరియల్స్ అవి చూస్తూ ఉంటారు, వాళ్ళు బాగా తెల్లగా వీటిగా బాగుంటారు. అండ్ ఈ బీటీఎస్ అంటాడు వాడు, వి అంట, జంగిల్ బుక్ అంటారు, జంగిల్ బుక్ ఏంటంటే పేరు ఏదో ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ ఈ కొరియా సిరీస్లు ఉంటాయి, ఇవి చూస్తూ ఉంటారు. నాకు ఆ కూల్ డ్రింకే కావాలన్నట్టు నాకు ఆ కొరియా వాడే కావాలంటాడు. అమ్మ తల్లి, కొరియా వాళ్ళందరూ కుక్కలు తింటారన్నా. సరే అసలు ఏముందా అని చెప్పేసి ఒక అరగంట సేపు చూసాను బాయ్, నేను కూడా ఒక సిరీస్ పెట్టుకున్నాను. అరే అరగంట తర్వాత అర్థమైంది మగాడని చెప్పేసి. అరే ఎందుకు ఫీలింగ్స్ వేస్ట్, ఇదేదో తేడా కొట్టాలో ఉందని చెప్పేసి మూసేసి పక్కన వెళ్ళిపోయాను అనమాట. సో అమ్మాయిలు కొరియా గిరియాలు వద్దు, ఇండియా వాళ్ళ ముద్దు అంతే అంతే. సో ఇంకా ఇక్కడ తాగిపోలేదు అమ్మాయిల కోరికలు, ఇంకా చాలా రకాలుగా ఉంది. అమ్మ ఎలాంటి అబ్బాయి కావాలన్నమ్మా, ఎలాంటి అబ్బాయి కావాలమ్మా అంటే బయట ఇచ్చిన శాలరీ ఉండాలి, 10 కోట్ల ఆస్తి ఉండాలి, 15 ఎకరాల పొలం ఉండాలి, అమ్మ నాన్న ఊర్లో ఉండాలి, మా బెంగళూరులో ఉండాలి. దారుణంగా అమ్మ నాన్న కూడా దగ్గర ఉండకూడదు అనమాట. బెంగళూరులో, హైదరాబాద్లో మెట్రో సిటీస్ మధ్యాహ్నం అదే సాటర్డే సండేలు ఏమో హ్యాపీగా మాల్స్ తిరగచ్చు అలాగే. సో ఇంత దారుణం అంటే ఏమైంది పెళ్ళిళ్ళు మాకు. సో అప్పుడప్పుడు కొంతమంది బ్రోకర్లు వస్తారు అన్నమాట, అదే మ్యారేజ్ మీడియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఏం బాబు ఎలాంటి అమ్మాయి వాళ్ళు ఎక్కువ పొడుక్కుండాలా, పొట్టుకుండాలి, నల్లగుండాలి, ఎర్రగుండాలి, తెల్లగుండాలి, ఉద్యోగం చేసేదే ఉండాలి, ఉద్యోగం చేయదే ఉండాలి. అరే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అరే అమ్మాయి అయితే చాలా అసలే కవులో సరే బాబు 4000 కొట్టాడు, సరే కొడతాం. కుట్టిన తర్వాత వాడు వస్తే నువ్వు బోల్ట్ కంటే బాగా స్పీడ్ తర్వాత మళ్ళీ కనిపించాడు. అస్సలు ఫోన్ చేస్తే తర్వాత ఉత్తరం రాద్దంటే అడ్రస్ కూడా తెలియదు. సో తర్వాత అర్థమైంది మనకు బ్యాండ్ వేసాడు. సో ఇవన్నీ చూసిన తర్వాత మా అమ్మ ఏమైందంటే, అరే నీకు పెళ్ళికి పిల్లని చూడడం చాలా కష్టమేలా ఉందిరా, ఉంటే చూసుకోండి. ఏం చెప్తాం దరిద్ర కొట్టి బ్యాక్గ్రౌండ్ మంది, ఒకళ్ళు చీకొట్టారు ఇంకొక గుర్తు అన్నారు, ఇంకొకరు అయితే మరీ దాంట్లో మా బాయ్ బెస్ట్ని అడగాలంట. ఈ బాయ్ బెస్ట్ గాడు ఎవడు భయ్యా, బాయ్ బెస్ట్ చాట్ని. సో ఇవన్నీ చూస్తే మా వెంకీ అంటే వాళ్ళు వచ్చి, భయ్యా మీకేం భయ్యా 90s చిల్లు అంటే. అరే 90s ఇక్కడ ఏం చిల్లు కాదు, అంత చిల్లులే. ఇక్కడ 80s వాళ్ళు చూసుకుంటేనేమో నేను చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు కదా మంచి ఇల్లు అయి కట్టుకుంది. ఇక్కడ 2000 కొంతమంది నింపాలు ఉంటారు, మిమ్మల్ని కాదమ్మా, కొంతమంది నింపులు నేను చక్కగా రిలీజ్ చేస్తా ఉంటాను. సో అటు ఇటు కాకుండా మా 90s 80s వాళ్ళు కట్టించిన ఇళ్ళలో ఉంటాం రెంట్కి, ఈ నింపకాలు చేసే వీడియోస్ రీల్స్ చూసుకుంటా లైక్ పెడతాం. ఎంత దరిద్రమైన సిచ్యువేషన్ అంతే కదా, అంతే అంతే. అసలు మీకు ఈ స్టేట్లో పెళ్లి కాని ప్రసాద సంఖ్య ఎంత ఉందో తెలుసు? నేను చెప్తాను, 3,52,332 మంది. ఏ స్టేట్ వాళ్ళు ఈ స్టేట్కి రావచ్చుగా, తక్కువ ఉంటే ఈ స్టేట్ వాళ్ళు ఏ స్టేట్కి వెళ్ళొచ్చుగా, అలా ఉంటారన్నమాట.
సో అప్పుడప్పుడు ఇదంతా చూసిన తర్వాత ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసిన తర్వాత మా తాత గుర్తొస్తాడు భయ్య. ఇక్కడ 2 సుడులు ఉన్నాయి అన్నమాట. తప్పుగా అర్థం చేసుకోమండి, సుడులు 2 సుడులు ఉన్నాయి అన్నమాట. సో మా తాత అనేవాడు, రే లోకేష్ 2 సుడులు ఉన్నాయి, పెద్ద అయిన తర్వాత 2 పిల్లలనేవాడు. మహానుభావుడు అంటే అంటే అన్నాడు కానీ చచ్చిపోయి బతికిపోయాడు కానీ భయ్య, బతికిపోతే నేను చంపిస్తాడు. ఒక్కళ్ళే లేక సస్తాడు 2 అంటాడు మళ్ళీ. సర్లే లాస్ట్కి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, కుదిరితే 4 సంబంధాలు చూపెట్టాడు, అంతేగాని ఇన్స్టాగ్రామ్లో 4 రీల్స్ పంపించాడు. చిరాకు. అండ్ ఇంకోటి, సో మా బేసిక్గా మా 30s వాళ్ళు బర్త్డే అలా వచ్చినప్పుడు విష్ చేయదు, ఏజ్ గుర్తు వస్తుంది. కేక్ కట్ చేయించాలనుకో అన్నీళ్ళు వస్తాయి, పార్టీలు గిట్టలు అడగదు, చెక్కిపోతాం. థ్యాంక్ యూ. That was Lokesh Karan. So how did you like it?